పిఆర్టీ ఇక్కడ చాలా మంది చిన్నకు ఉద్యోగం అనుకుంటారు. చిన్నకు ఎమ్మెల్సీ వచ్చినా రాకపోయినా చిన్న గౌరవంలో ఒక ఇంచు కూడా తగ్గదు. చిన్నారెడ్డి అనేది ఒక లేపు, చిన్న అనేది ఒక లేపు. చిన్న ఏడికి పోయినా ఎంత డోలు ఉన్నా లేచి రాజవంతమైన రాజకీయాలకు నిలవ ఉత్తర తెలంగాణ అన్న హజారే ఈ రోజు వనపర్తి చిన్నారెడ్డి ఒక చిన్న హజారే. మార్చి 14వ తేదీ జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన మొట్టమొదటి నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశానికి చేసినటువంటి అధినేత మహారథులందరికీ ప్రతి ప్రాంత వారిని యావత్ తెలంగాణ రాష్ట్రానికి వినిపించాలి. అది చిన్నారెడ్డి ద్వారానే సాధ్యమైందని దానికి మేమందరము ఉంటామని చెప్పి విచ్చేసినటువంటి సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఆత్మ బలిదానం చేస్తే వచ్చిన తెలంగాణలో చరిత్రలో ఏ రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రిని అడ్డుకొని సెక్రటరియట్లో రానియకుండా అడ్డుపడి ఉద్యోగస్తులు సాధించుకున్న తెలంగాణలో అటు ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు, మరి ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న పేద ప్రజలు కూడా, రైతులు కూడా రాష్ట్రంలో మన బిడ్డల తలరాతలు మారుతాయని, మన ఉద్యోగంలో పరిపాలన వల్ల జరిగిన నష్టం నుంచి బయట పడతామని, ఉద్యోగస్తులకు పిఆర్సీ కానీ అన్ని హంగులు కానీ అన్ని హక్కులు కానీ వేతనాలు కానీ దొరుకుతాయని, అన్ని వర్గాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటాయని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయమని రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేదిక ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులు అందరూ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ఒక 6 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్సీ 6 సంవత్సరాలు, ఆయన అంతకుముందు 2 సంవత్సరాలు ఉన్నాడు. మొత్తం ఒక ఆయన 8 సంవత్సరాలు, ఇంకొక ఆయన 6 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఈ ప్రాంతానికి పట్టభద్రుల గురించి, ఉద్యోగుల గురించి, ఉపాధ్యాయుల గురించి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి డాక్టర్ మల్లు రవి గారు ఈనాటి ఈ కార్యక్రమానికి వారు వనపర్తిలో పుట్టకపోయినా మన వనపర్తి వాసునిగా మనందరం భావిస్తా ఉన్నాం. వనపర్తి బిడ్డగా ఇచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, నాగర్ కర్నూల్ ఇప్పుడే మీ ముందు గుర్రూతు ముగిస్తూ పాటలు పాడిన వరంగల్ రవి, ఉస్మానియా రవి ఆయన్నే, మా రవి అన్న, సతీష్ అన్న, ఇంకా చాలా మంది పెద్దలు వేదిక పైన కూర్చున్నారు. వాళ్ళందరినీ నాగర్ కర్నూల్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కలవకుర్తి నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, నిరుద్యోగ పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు, విశ్రాంత ఉద్యోగస్తులకు, న్యాయవాదులకు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా ఎన్ని సంవత్సరాలు ఏమి చేయలే ఇలాంటి విషయాలపైన, రామచంద్రరావు గారు ఏమి చేయలే ఇలాంటి సమస్యలపైన 6 సంవత్సరాలు. రేపు మీరందరూ ఓటేసి నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నా మొట్టమొదటి కార్యక్రమం కేసీఆర్ ఇల్లు ప్రగతి భవన్ ముందు ఈ 1,91,000 ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు, 75,400 బ్యాంక్ అకౌంట్ లో జమ చేసి నెల నెల ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని
తెలంగాణకి వెళ్ళి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు 41 మందిని సంపత్ గారికి ఇచ్చేస్తున్నారు. సంపత్ గారికి ఈ 20 రోజుల్లో మనం అందరం కూడా ఒక సైనికుడి మాదిరిగా పనిచేసి ఏవైతే దగా పడ్డటువంటి వర్గాలే ఈ రోజు ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ లో ఓటర్స్ గా ఉన్నారో వారందరితో ఓటు వేయించే ప్రయత్నం మనం చేయాలి. అత్యధిక మెజార్టీతో గెలిచే ప్రయత్నం మనం చేయాలి అనేటువంటి మాట కూడా నేను మీతో సవినీయంగా పనిచేస్తున్నా. ఈరోజు ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో ఓటర్స్ గా ఉండేటువంటి నిరుద్యోగ యువత ప్రధాన సంఖ్యలో ఉన్నారు. యువతి యువకులు, టీచర్స్ ఉన్నారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారు, విశ్రాంత ఉద్యోగస్తులు ఉన్నారు. వీరందరూ కూడా కేసీఆర్ పాలనలో 7 సంవత్సరాల్లో దగా పడ్డటువంటి వాళ్ళనేటువంటి మాట కూడా మీతో పనిచేస్తున్నాను. కేసీఆర్ కనబడితే నిలువున చీరత్తమా అనేటువంటి కోపంతో అందుకనే మొన్నటి వరకు కూడా వాళ్ళకి అభ్యర్థి దొరకలే. ఎవరి పేరుతో మాకొద్దు పారిపోయారు. ఆఖరికి మన దివంగత ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి కూతురి శ్రీమతి వాణిదేవి గారిని నిలబెట్టారు కేసీఆర్ గారు. ఆ అమ్మను బలి చేస్తా ఉన్నారనేటువంటి మాట కూడా మీతో బలి చేస్తా ఉన్నాను. కేసీఆర్ సొంతంగా వచ్చి ఈ మామూలు రంగారెడ్డి హైదరాబాద్ నియోజకవర్గం నిలబడ్డా గెలిచే అవకాశం లేదు. కేసీఆర్ నేను మాట చేస్తున్నాను. అందుకనే ఈ రోజు మిగతా ఉండేటువంటి ఇతర అభ్యర్థులు, మన పోటీలో ఉండే ఇతర అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు గారు ఇప్పుడు వారే సిట్టింగ్ ఎమ్మెల్సీ. రేపు మార్చి 29 నాడు వారి సభ్యత్వం పూర్తి అవుతుంది, వారి టర్మ్ పూర్తి అవుతుంది. 6 సంవత్సరాల్లో ఒక్కనాడు కూడా కౌన్సిల్ ఆయన కడవిప్పలే, ఒక్కనాడు లేదు. ఎన్నో సమస్యలున్నా పట్టించుకోనటువంటి నాయకుడు అనేటువంటి మాట కూడా మీతో పనిచేస్తున్నాను. అలాంటి వ్యక్తిని మళ్ళా ఒకసారి బీజేపీ బరిలోకి దింపింది. అదేవిధంగా నాగేశ్వరరావు గారు, వారు గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేసినారు. ఒకసారి 2 సంవత్సరాలు, ఒకసారి 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు పనిచేసినారు రామచంద్రరావు గారి కన్నా ముందు. కానీ ఎప్పటి వారి పరిమితము, విశ్లేషణకి పరిమితము. నేను పోయి సార్ నేను ఫలానా చిన్నారెడ్డి అని చెప్తే నేను గుర్తుపట్టేటువంటి పరిస్థితి తప్ప వేరే పరిస్థితి లేదు వారి దగ్గర. అలాంటి వ్యక్తి 8 సంవత్సరాలు, రామచంద్రరావు లాంటి వ్యక్తి 6 సంవత్సరాలు, 14 సంవత్సరాలు పనిచేసిన ఒక్క సమస్య తీర్చకపోయినా మళ్ళా మన ముందుకు మేము అభ్యర్థులు వస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఓటేద్దామా, ఇంటికి పంపిద్దామా? తప్పకుండా ఇంటికి పంపించాలి. లేకపోతే మళ్ళా 6 సంవత్సరాలు వృధా అయినటువంటి మాట కూడా మీతో ఉన్నాయి. ఈ ఓట్ వేసేటువంటి ఈ వర్గాల కంటే నేను చాలా క్లుప్తంగా మీతో చెప్తూ పోతాను. నిరుద్యోగ యువత లక్షల్లో ఉన్నారు, ఖాళీగా ఉన్నాయి. 7 సంవత్సరాల తర్వాత ఈ 1,07,000 ఉద్యోగాలు 1,91,000 ఉద్యోగాలు పెరిగిందే తప్ప 1,07,000 ఉద్యోగాలు తగ్గలేదు. రిటైర్మెంట్ కావడం జరిగింది. ఆ 1,07,000 81,000 ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆయన 50,000 ఉద్యోగాల ప్రకటన చేస్తూనే మనకు కూడా వచ్చిందని ఇంట్లో ముసుగు కప్పుకొని పడుకున్నాడు కేసీఆర్ అనేటువంటి మాట కూడా మీతో పనిచేస్తున్నాను. అదేవిధంగా నేను పొద్దున్నే టెట్ ఎగ్జామ్ రాయడానికి కోచింగ్ సెంటర్ లో చదువుకుంటా ఉంటే పోయి వాళ్ళతో మాట్లాడొస్తా ఉన్నా. వేల మంది ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టి పరీక్షలకు వాళ్ళు తయారైతా ఉన్నారు, తొత్తులుగా మారినారు. అలాంటి పోలీసులకు కూడా ఎవరో ఎన్నుకోబడిన వ్యక్తి ఉంటేనే మనకు విలువ ఉంటుంది, మన పనులు అయితే. లేకపోతే ప్రతి ఒక్కరు బెదిరించడానికి ప్రయత్నం చేస్తాడు అనేటువంటి మాట కూడా మీతో పనిచేస్తున్నాను. ఇక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి చాలా మంది ధైర్యంగా ఉన్నారు, కార్యకర్తలు కూడా మాకు రక్షణగా ఉంటాడనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ మాదిరిగా వారికి మేము తోడైతాం. ఒక కుడిముఖంగా ఇవాళ జీవన్ రెడ్డి గారు ఉత్తర తెలంగాణలో గెలిచినారు. చాలా గొప్పగా పనిచేసేటువంటి వ్యక్తి వినడానికి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ 20 రోజులు కష్టపడండి.
గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ లో ప్రిన్సిపల్ కోర్టు నెంబర్ 1 అడగండి, 2 మాత్రం అడగద్దు, 1 అడగండి. అవతల క్యాండిడేట్ ఎవరు కనుక బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు కనబడితే అయ్యా నువ్వు సిద్ధాంతపరంగా మీరు ఆ ఓటు అక్కడ వేసుకున్నా, 2వ ప్రిఫరెన్స్ మా అన్నకు వేయండి, చిన్నారెడ్డికి వేయండి అనేటువంటి మాట మాత్రం మీరు అడగాలనేటువంటి మాటని మనం చేస్తూ చాలా తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. గొప్ప విషయం, ఈ నియోజకవర్గానికి వారు ఇన్ఛార్జ్ తీసుకున్నారు. చిన్నాన్న గెలిపించేందుకు నేను నిద్రపోలేనటువంటి వారు ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా సంపత్ గారు నా సహచర ఏఐసి సెక్రటరీ, నా ఎలక్షన్ ఏజెంటు సంపత్, నా ఎలక్షన్ ఏజెంటు రేవంత్ రెడ్డి గారు. ఈ ఎన్నికల ప్రచారానికి, ఈ ఎన్నికలు పూర్తిగా వారే బాధ్యులు, వారే ఇన్ఛార్జ్ అనేటువంటి మాట ఎట్టకేళలో చిన్నారెడ్డి చూస్తాననేటువంటి ఉద్దేశంతో వారు బయలుదేరడం జరిగింది. మీరేమి ఆధారపడవద్దు, మేమందరం ఉన్నాం. అదే మరి రవి గారు కూడా వారి ఆధ్వర్యంలోనే ఇంత పెద్ద సభ జరుగుతూ ఉంది. అందరం ఐకమత్యంతో పనిచేస్తా ఉన్నాం. దయచేసి 20 రోజులు కష్టపడండి, 6 సంవత్సరాలు మీ గురించి మేము కష్టపడతా ఉన్నాయని మాట కూడా నేను మనం చేస్తున్నాను. మీరందరూ పెద్ద ఎత్తున వచ్చినట్టు నా ఉదయపూర్వక తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం. వాళ్ళందరూ చట్టసభలకు పోలేరు, వాళ్ళకి పరిమితి నుండి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు. ఏ పేసిదాలు లేకుండా సమస్యను అర్థం చేసుకొని సమస్య మీద కొట్లాడగలిగినోడు నికాసైన చిన్నకు ఓటేయమని చెప్పాలి. ఇంకొక మాట కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, నాకు మన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఒక అనుభవం ఎదురైంది. నువ్వు బాగా కొట్లాడుతున్నావు సార్, నీకు చేసినాం. అదే మా కార్పొరేట్ అబ్బాయికి ఓటు గెలిపించండి అంటే, సార్ ఈయనకేస్తే గెలిపితే తెల్లారి అవతలికి పోతాడు సార్, వద్దు సార్ అన్న. అంటే వాళ్ళ ఉద్దేశం ఏముంది? కాంగ్రెస్ అంటే ఇష్టమే, నాయకులు అంటే అభిమానమే, కానీ మీ అభ్యర్థికి ఓటేస్తే అవతలికి పోయేటట్టు సార్, ఈ దొరికి ఆ దొరికి పోయేటట్టుంది సార్ అని అన్నారు. అవునా? మీరందరూ ఎవరైనా ప్రచారానికి వచ్చిన వాళ్ళకి అనుభవం ఎదురై ఉంటుంది కదా. కానీ ఇప్పుడు చిన్నకు ఓటేస్తే 100% కాంగ్రెస్కు సోనియా గాంధీకి ఓటేసినట్టు. చిన్న చిత్తశుద్ధిని 0.001% కూడా ఎవరు అనుమానించరు, ఎవరికి అనుమానాలు ఉండాల్సిన అక్కర్లేదు. రెండవది, శాసన మండలిలో కేసీఆర్ గారు లేచి ఎన్ని పొంకనాలు కొట్టినా, ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా, ఒకవేళ చిన్న లేచి నిలబడితే చిన్న కన్నులకు సూటిగా చూసే ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేసీఆర్. చిన్న చిత్తశుద్ధి, నిజాయితీ అలాంటిది కాబట్టి అలాంటి వ్యక్తి చట్టసభలలో ఉండాలి. ఆ చట్టసభల గౌరవం పెరగాలి. ఇవాళ మన బిడ్డ, మన పాలమూరు బిడ్డ చట్టసభలలో నిలబడి ఒకనాడు ఉప పార్లమెంటేరియన్ జయపాల్ రెడ్డి గారిని, ఒక సమసింహారెడ్డి గారిని, ఒక మహేంద్రనాథ్ గారిని, ఒక మల్లు అనంతరామ్ గారిని ఈ జిల్లా నుంచి పంపించిన మనం ఇవాళ చట్టసభలలో నీతిగా, నిజాయితీగా, నికాసుగా పేద ప్రజల కోసం కడుపులో పేగుగా వరకు కొట్లాడే చిన్న దాంట్లో పంపిస్తే మన పాలమూరు బిడ్డల ఆత్మగౌరవం పెరుగుతుంది, మన పౌరుషం ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఓటర్లకు వివరించి చెప్పాలి. ఈరోజు తెలంగాణ సమాజంలోనే ప్రజాస్వామ్యం మనుగడ సాధించే పరిస్థితి లేదు. కేసీఆర్ ఒక పక్కన, నరేంద్ర మోడీ ఇంకో పక్కన. ఏం పీపుల్లో తినటోడు పోయేటోడు అంటే పోయినట్టు ఏనుగులో తినటోడు వచ్చినట్టు ఇది బీజేపీ. నిన్న మన కేసీఆర్ సర్పంచ్ని చెప్పులు చెప్పులేని వీడిని వాడిని వాడు వీడు ఎవరు పట్టు అని కండవలు కప్పారు. ఇక వాడి పని అయిపోయింది, వీడి బయలుదేరు ఆటోలు వేసుకున్నాడు కండవలు. అమ్మ చేస్తారా మీరు? చిన్న మన పాతకాలంలో ఇళ్ళ కాటి పాత పేపర్ సమావేశం, ఇది ఆత్మీయ సమావేశం, ఇది ఆత్మీయ సమ్మేళనం. ఈ వనపర్తి అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే నాకు బాగా ఇష్టమైన పట్టణం. ఇక్కడ పెరిగింది నేను, ఇక్కడ గల్లీ గల్లీ గురించి తెలిసింది నాకు. ఇక్కడికి వచ్చిన చాలా మందికి తెలియాల్సిందే, చిన్న యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాజీవ్ గాంధీ గారు ఆనాడు ఆశీర్వదించి యువజన కాంగ్రెస్ కోటాలో వనపర్తి శాసనసభ ఎన్నికల కోసం బరిలోకి దించినప్పుడు, చిన్న మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికలలో పోటీ చేసినప్పుడు 1985లో 36
గొప్పగా గర్వంగా చెప్పుకుంటా. ఆనాడు చిన్న నీతి నిజాయితీ గురించి కంటే కాంగ్రెస్ పార్టీ ఒక యువకుడికి ఇచ్చింది. యువకులు రాజకీయాలలో రాణించినప్పుడే సమస్యల మీద కొట్లాడతారు, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఆనాడు వారికి ఎన్నికలలో పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. ఆనాడు మేము తీసుకున్న నిర్ణయం సముచితమైన నిర్ణయం, అది తెలంగాణ సమాజానికి ఉపయోగపడ్డ నిర్ణయం అని చెప్పి ఆనాడు మొదటిసారి అన్న బరిలో దిగినప్పుడు ఎన్నికల్లో పనిచేసినప్పుడు ఎంతో ఉత్సాహం అవుతుందో 36 సంవత్సరాల తర్వాత ఈ రోజు మళ్ళీ శాసన మండలి ఎన్నికలలో మన చిన్న బరిలో దిగుతే అంతకు రెడ్డి చిన్నని గెలిపించాలి, తెలంగాణ నలుమూలల మన వనపర్తి బిడ్డ గురించి గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పి ఈ సభను ఇక్కడ పెట్టడం జరిగింది. మిత్రులారా, ఇవాళ మిత్రులారా, ఈ ప్రాంతం గురించి మీకు నాకు తెలుసు. 36 సంవత్సరాలలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పరిచయ కార్యక్రమం, ప్రచార ప్రారంభోత్సవం నాకు ఎంతో ఇష్టమైన వనపర్తిలో పెట్టడం చాలా ఆనందం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లురవి గారు, ఏఐసిసి సెక్రటరీ మిత్రుడు సంపత్ గారు పంపించారు. ప్రజలు పంపించిందంటే ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు, విఘ్నులు. నేను ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నంటే వనపర్తిలో అనుకోకుండా జరిగిన తప్పిదాన్ని సరిదిద్ది మళ్ళీ చిన్నని శాసన మండలి సభ్యుడిగా గెలిపించి ఈ ప్రజల తరఫున ప్రశ్నించడానికి శాసన మండలికి పంపించడానికి ఇవాళ దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు. సోనియా గాంధీ గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. చిన్నారెడ్డి గారు ఎన్నికల బరిలో దిగిండ్రు. సంపత్ కుమార్ గారు వారికి ఎన్నికల చీఫ్ ఏజెంట్ అంటే ఆయననే అభ్యర్థి. ఏ సంతకమైన చిన్న తరఫున పెట్టవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చిన్న ఎక్కడికెక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందో అన్ని పనులు చేయడానికి ఈరోజు మిత్రుడు సంపత్ కుమార్ ఆ బాధ్యత తీసుకున్నారు. 85లోనే చిన్న ఎన్నికలలో గెలవాలని పనిచేసినాను. ఆనాడు ప్రచారం మొదలుపెట్టుకున్నాను. ఈనాడు చిన్న శాసన మండలి నిలబడితే నేను ప్రచారం చేయకుంటున్నానా ఎవరైనా అనుకుంటారా? ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఇవాళ చిన్నతో పాటు పోటీ పడి ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండెకి చేరాలి, ప్రతి ఇంటికి పోవాలి, ప్రతి ఓటర్లు కలవాలి. తప్పకుండా చిన్న లాంటి నిజాయితీ పరుడైన తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు తెలిసిన వాడుగా విద్యార్థులు, నిరుద్యోగ యువత, అదే ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు అందరి గురించి అవగాహన ఉండి ఒక స్వయంగా రైతు వ్యవసాయంలో డాక్టరేట్ పొందిన చిన్నని ఈరోజు చట్టసభలకు పంపించాలని మనం అందరం ఇక్కడ కలిసినాం. మరి ఈ కలయికకు ఒక అర్థం పరమాత్మ ఉండాలి కదా అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మిత్రులను అడుగుతున్నాను. ఇవాళ నేను కోరుకునేది ఒకటే, మిత్రులారా, చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ కార్యాచరణ చాలా ముఖ్యం. ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులకు, ఇక్కడ ఉన్న మా పాత్రికేయ మిత్రులకు, అయ్యా మేము కాదు, ఇవాళ కేసీఆర్ చేతిలో మొట్టమొదట మోసపోయింది మీరు. తప్పొచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సూది మంది వేసేది డాక్టర్, కానీ ఆ డాక్టర్కే ఇవాళ రోగం వచ్చింది. ఇవాళ మీరు ప్రజల సమస్యలు తెలుసుకొని రాసి ఆ సమస్యలకు పరిష్కారం చూపించే పాత్రికేయ మిత్రులకు ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వలేదు, మీకు ఇస్తాన్న ఇల్లు ఇవ్వలేదు. ఇవాళ మిమ్మల్ని అవమానించి బజార్లో మీకున్న గౌరవం కూడా లేకుండా చేసింది కేసీఆర్ కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్కసారి ఎవడన్నా మా కార్యక్రమాలను ఇట్లా ఊరుకొచ్చి అంటే వాడిని తాగి ఊపుకుంటూ వచ్చినా ఉద్యమకారుడు ఉవ్వెత్తున తిరగబడ్డాడని వార్త రాసి చూపించి ఆ కుండపోతులు పెంచి పోషించింది మీరు కదా కేసీఆర్ను. ఇవాళ మిమ్మల్ని కూడా తెలంగాణ కోసం ఆ రోజు అంత చిత్తశుద్ధితో పనిచేసిన మిమ్మల్ని కూడా
ఇవాళ మోసానికి గురి చేసింది కేసీఆర్ కాదా? మరి ఇవాళ మీ కలంతో ఒక పోటు పొడవాల్సిన అవసరం ఉందా లేదా? మా పార్టీకి ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు విద్యార్థులు ఉండొచ్చు, నిరుద్యోగ యువత ఉండొచ్చు, ఉద్యమకారులు ఉండొచ్చు, అమరవీరుల కుటుంబాలు ఉండొచ్చు, రైతులు ఉండొచ్చు, మైనారిటీలు ఉండొచ్చు, మహిళలు ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కేసీఆర్ చేతిలో మోసానికి గురైన వాళ్ళు. మరి ఇంతమందిని ఇన్నిసార్లు కేసీఆర్ చేతిలో మోసపోయినాక కూడా ఇంకా కేసీఆర్కు గుణపాఠం చెప్పకపోతే అది మన తప్పిదం అవుతుంది తప్ప కేసీఆర్ తప్పిదమని నేను అనుకోవడం లేదు. ఇవాళ ఇంకా మాట్లాడాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మొదట మనం ఒక కార్యాచరణ అనుకుందాం. నాదొక సూచన, నాదొక విన్నపం. ఈడున్న ప్రతి ఒక్కరం ఈ వనపర్తి జిల్లాలో నా నుంచి 18,000 ఓట్లు ఉన్నాయి. మా సంపత్కు డీటెయిల్గా తెలుసు. మన వనపర్తి నియోజకవర్గంలో 12,000 ఓట్లు ఉన్నాయి. సో మన జిల్లాలో 18, మొత్తం 5.5 లక్షలు. ఇక్కడ ఉన్న మిత్రులు వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన దాదాపుగా 1,00,000 పైన మన నాగర్ కర్నూలు పార్లమెంట్ ఏరియాలో దాదాపుగా 1,00,000 ఓట్లు ఉండొచ్చు సరాసరిగా. ఇక్కడ మనం ఏ ఓటర్కి చెప్పాలో, ఎవరికి చెప్పాలో, ఎట్లా చెప్పాలో, ఎక్కడికి పోయి చెప్పాలో అని ఆలోచన చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు ఒక 10 ఓట్లను ఎక్కడున్నా సరే, మనం ఏడున్నా సరే, మనం వ్యవసాయం చేసినా, ఉపాధి హామీ కూలిపోయినా, మనం విఆర్ఓలమైనా, మనం టీచర్లమైనా, మనం రెవెన్యూ ఉద్యోగస్తులమైనా, లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లమైనా, పాత్రికేయ మిత్రులమైనా, డాక్టర్లమైనా, ఇంజనీర్లమైనా, లాయర్లమైనా, సైంటిస్టులమైనా మనం చేయాల్సింది ఒక్కటే. రాబోయే 20 రోజులలో ఓటర్ లిస్టు ముందు పెట్టుకొని సరాసరి 10 ఓట్లు ఖచ్చితంగా నేను పోలింగ్ బూత్కు తీసుకొచ్చి వేయిస్తా అని చెప్పి 10 మంది పేర్లు టిక్కు పెట్టుకోవాలి. ఎన్నో సమస్యలున్నా పట్టించుకోనటువంటి నాయకుడు అనేటువంటి మాట కూడా మీతో పనిచేస్తున్నాను. అలాంటి వ్యక్తిని మళ్ళా ఒకసారి బీజేపీ బరిలోకి నింపింది. అదేవిధంగా నాగేశ్వరరావు గారు, వారు గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేస్తారు. ఒకసారి 2 సంవత్సరాలు, ఒకసారి 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు పనిచేసిన రామచంద్రరావు గారి కన్నా ముందు. కానీ ఎప్పటి వారి పరిమితము, విశ్లేషణకి పరిమితము. నేను పోయి సార్ నేను ఫలానా చిన్నారెడ్డి అని చెప్తేనే గుర్తుపట్టేటువంటి పరిస్థితి తప్ప వేరే పరిస్థితి లేదు వాళ్ళ దగ్గర. అలాంటి వ్యక్తి 8 సంవత్సరాలు, రామచంద్రరావు లాంటి వ్యక్తి 6 సంవత్సరాలు, 14 సంవత్సరాలు పనిచేసిన ఒక్క సమస్య తీర్చకపోయినా మళ్ళా మన ముందుకు మేము అభ్యర్థులను వస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఓటేద్దామా, ఇంటికి పంపిద్దామా? తప్పకుండా ఇంటికి పంపించాలి. లేకపోతే మళ్ళీ 6 సంవత్సరాలు వృధా అయినటువంటి మాట కూడా మీతో మాట్లాడాలి. ఈ ఓట్ వేసేటువంటి ఈ వర్గాల కంటే నేను చాలా క్లుప్తంగా మీతో చెప్తూ పోతాను. నిరుద్యోగ యువత లక్షల్లో ఉన్నారు, ఖాళీగా ఉన్నాయి. 7 సంవత్సరాల తర్వాత ఈ 1,07,000 ఉద్యోగాలు 1,91,000 ఉద్యోగాలకు పెరిగిందే తప్ప 1,07,000 ఉద్యోగాలు తగ్గలేదు. రిటైర్మెంట్ కావడం జరిగింది. ఆ 1,07,000 81,050 ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆయన 50,000 ఉద్యోగాల ప్రకటన చేస్తూనే మనకు కోడ్ వచ్చిందని ఇంట్లో ముసుగు కప్పుకొని పడుకున్నాడు కేసీఆర్ అనేటువంటి మాట కూడా మీతో పనిచేస్తున్నాను. అదేవిధంగా నేను పొద్దున్నే టెట్ ఎగ్జామ్ రాయడానికి కోచింగ్ సెంటర్లో చదువుకుంటా ఉంటే పోయి వాళ్ళతో మాట్లాడొస్తా ఉన్నా. వేల మంది ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టి పరీక్షలకు వాళ్ళు తయారైతా ఉన్నారు. పాత సామాన్లు ఉంటే కొట్టమని సందులు తిరిగేటోళ్ళు అవునా? ఇవాళ సన్నాసి బీజేపీ వాళ్ళకి ఏం పుట్టిందో రోగం సిద్ధాంతాలు అంటే సిగ్గు తప్పిన వాళ్ళు ఇవాళ ఎవరు కనిపిస్తామని ఎవడని కాంగ్రెస్ ఉన్నాడా, కడవడతాడు, అమ్ముడు బయట ఉన్నాడా, కడవడతాడు, సిగ్గుమాలిన పెద్దమ్మలు బీజేపీ సన్నాసులు అని చెప్పి నేను చెప్పాల్సింది. మీకు చేతనైతే నాయకులను తయారు చేసుకోండి, మీకు చేతనైతే మీలో ఉన్న వారిని అభ్యర్థులను చేసి గెలిపించండి. అంతే తప్ప సిగ్గు తప్పి మీరు సన్నాసి వేషాలు వేయకండి. ఇవాళ ఎట్లున్నది రాష్ట్రంలో అంటే ఢిల్లీలో చాయ్ వాళ్ళ, గల్లీలో మందు వాళ్ళ, ఈ ఇద్దరు కలిసి తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నారా? అవునా కాదు? మీరు చెప్పు. నేను అనుడు కాదు, ఢిల్లీ ఉన్నాడు నేను చాయ్ వాళ్ళని అంటాడు, ఈరోజు పొద్దున్న లేస్తే మందు వాళ్ళు అంటాడు, ఎత్తిపోతాడు పడుకోవాలి. ఇట్లాంటి ఇద్దరు సన్నాసులు తగులుకొని ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నారు.
ఇట్లా ఇజ్జత్ పోగొట్టుకోవడం తెలంగాణ బిడ్డలకు అవసరం ఉందా? ఇవాళ ఆలోచన చేయండి. వాళ్ళిద్దరిని పోల్చి చూడండి. వాళ్ళిద్దరు పాల్పడుతున్న పార్టీ ఫిరాయింపులు కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, లంగ దందాలు కావచ్చు, ఇసుక దోపిడీ కావచ్చు, లేకపోతే మైనింగ్ దోపిడీ కావచ్చు, భూములు కొల్లగొట్టడాలు కావచ్చు, దేవుడి మాన్యాలు కావచ్చు, గుడిలో కాదు గుడిలో ఉన్న శివలింగాన్ని గుడి ముందర నడుము గట్టే మొత్తాలు కూడా దోపిడీకి పాల్పడే సన్నాసులు ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ నుంచి బయలుదేరిందంటే రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మిత్రులారా, ఇది గంభీరమైన సందర్భం. ఒక ఎమ్మెల్సీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. ఒక ఎమ్మెల్సీ గెలిచినా గెలవకపోయినా కాంగ్రెస్ ఏం ఫరక్ పడదు. 70 సంవత్సరాలలో 50 సంవత్సరాలు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలి దేశానికి స్వాతంత్రం చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు అధికారం నెక్కి కాదు. కానీ ఈ ఎన్నిక ప్రతిష్టం. ఈ ఎన్నిక నెక్కి తీరాలి. ఈ ఎన్నిక నిజాయితీ కోసం జరుగుతున్న ఎన్నిక. ఈ ఎన్నిక తెలంగాణ బిడ్డలు అమ్ముడు పోరు. తెలంగాణ బిడ్డలు అవసరమైనప్పుడు నీతి నిజాయితీకి పట్టం కట్టరు. తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించే గొంతును చట్టసభలకు పంపిస్తారని నిరూపించుకునే సందర్భం. ఇవాళ కాంగ్రెస్ కంటే కూడా తెలంగాణ సమాజానికి మన చిన్నాన్ని గెలుపు అవసరం ఉంది. అందుకే మనందరం బాధ్యతతో మెరగాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ మనం ఎవ్వరం కూడా 20 దినాలు నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉన్నది. చైతన్యం చేయాలి. ఈ ఒక్క రోజుతో అయిపోలే. ఈ ఒక్క రోజు కాదు, ఈ రోజుతో ఇది మొదటి అడుగు. మొదటి అడుగు వనపర్తిలో వేసిన అడుగు తెలంగాణ సాధనకి ఎట్లయితే పనికొచ్చిందో 2000 సంవత్సరంలో మొదటి అడుగు తెలంగాణ మలి ఉద్యమంలో వనపర్తి పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఎట్లయితే పడిందో 41 మంది శాసనసభ్యులు తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పింది ఈ తగులుబాజీ మనిషి. కానీ ఇంటికొక ఉద్యోగం కాదు కదా, మండలానికి ఒక ఉద్యోగం రాలేదు, తాలూకు ఒక ఉద్యోగం రాలేదు. వచ్చిందా? వచ్చిందా? వాడి మరి ఇప్పుడేం చేయాలి? సిగ్గు కాకుండా మనం 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు. 33 జిల్లాలు చేసిండు. అంతరోజు పత్రికలలో వస్తుంది ఈ 50,000 ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేయాలి, దీనికి కొత్త జోనల్ సిస్టమ్ విధానము వ్యతిరేకంగా ఉన్నది, రాష్ట్రపతి నుంచి ఆమోదం లేదని. అంటే నీవు ఇస్తావు అవి రావు, నీవు ఇస్తావు అవి రావు. అంటే నీ పేరులోనే ఉంది రావు, కనుకనే మాకు ఏమి రావు. ఇది పోరగాడు. ఈ రోజు గ్రామాలలో ఉద్యోగాలు రాక అధికార పథకంలో పేరు నమోదు చేయించుకొని కూలి పని చేస్తున్నారు. విశ్రాంత ఉద్యోగస్తులకు వాళ్ళకు పిఆర్సీ ఇవ్వాలి. ఎంత అవమానం, ఎంత అవహేళన! 43% వారికి గతంలో ఇచ్చిన పిఆర్సీ ఉండగా ఇప్పుడు మీరు వేసినటువంటి కమిషను 7.5% వీళ్ళకు పిఆర్సీ ఇవ్వనేటువంటి అయ్యారి లేకుంటే ఫిట్మెంట్ ఇవ్వనేటువంటి రిపోర్ట్ ఇస్తుందా? ఎంత ధైర్యం ఆ కమిషన్కు! అందుకనే ఆ 7.5 కాదు 45-50% ఉండే విధంగా నేను పోరాడుతాను ప్రభుత్వంతో. ఫిట్మెంట్ ఇచ్చే విధంగా, పిఆర్సీ ఇచ్చే విధంగా అనేటువంటి మాట కూడా టీఏ ఇలా బీజేపీ ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసినది కరోనా పేరుతో. 2000 సంవత్సరం జనవరిలో 4% టీఏ ప్రకటించారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు. కానీ వాళ్ళు బ్యాన్ పెట్టడం వల్ల 2020 జనవరి రాలే, 2020 జూలై రాలే, 2021 ఈ జనవరి కూడా రాలే. రేపు 2020 వారు పోరాడతారు, గలాన్ని వినిపిస్తారు, మోడీ గారిని ఒప్పిస్తారు అనేటువంటి మాట కూడా నేను సవినీయంగా పనిచేస్తాను. చరిత్ర ఉంది, ఉందా లేదా? కానీ వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న చిన్నారెడ్డి గారు ఆ రోజు జిల్లా సెక్రటరీ అయిన దేవరి సాంబశివుడు నక్సలైట్ నాయకుడు చిన్నారెడ్డి గారిని కిడ్నాప్ చేసిరని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది, పత్రికలలో చూసినాం మనం. అవునా కదా? కానీ చిన్నారెడ్డి గారు చచ్చిపోలే, చిన్నారెడ్డి గారిని నక్సలైట్ చంపలే. ఎందుకొరకో తెలుసా? చిన్నారెడ్డి గారి నిజాయితీ మంత్రుడు, చిన్నారెడ్డి మంత్రివాడు, చిన్నారెడ్డి పేద మనిషి కనుకనే నక్సలైట్ నాయకులు చిన్నారెడ్డి అన్నను వదిలిపెట్టిరని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. లంగోడైతే వేసి పడేస్తుంది, మంచోడు కానీ ఆ మంచోడు మన ముందున్నాడు. ఈరోజు ఎవరి సమస్య వినడానికి
వాళ్ళవి గ్రాడ్యుయేట్స్ కోరుకున్నాయి. చదువుకున్న వాళ్ళంటే తెలివి మంతులు. వాళ్ళు ఎలాంటి తెలివి మంతులు అంటే 2018 ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో జీవన్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషి జగిత్యాలలో నిలబడితే ఆయన ఓడిపోయాడు మన కాంగ్రెస్ పార్టీ. ఆయన ఓడిపోయిన 4 నెలలకు ఇద్దరే ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ వస్తే భారీ మెజార్టీతో చిన్న మనకు జీవన్ రెడ్డి గారిని కల్పించిన చరిత్ర మనకున్నది తెలంగాణలో. అక్కడ పదకొండు బూత్కు తీసుకొస్తే చిన్న మొదటి విడతలోనే 50,000 మెజార్టీతో అవకాశం ఉంటుంది. మీటింగ్కి వచ్చినాం, అందరిని కలుసుకున్నాం. మా సంపత్ అన్న, మా చిన్న లేకపోతే మా మల్లు రవి గారు అద్భుతంగా మాట్లాడి విన్నాము, సంతోషం కలిగిందని. ఇంటికి పోతే ఎన్నికల ఫలితాలు రావు. మనం ఎట్లాగో గెలుస్తాం కదా అని అనుకున్నాం, నేనైనా చిన్ననైనా సంపత్ అయినా. కానీ ఫలితాలు కేసీఆర్ మోసగాడు, నమ్మించి మోసం చేయడంలో దిట్ట. కాబట్టి అట్లాంటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన ఆలోచన ఉండాలి మనకి. ప్రతి ఒక్కరం ఓటర్లు టార్గెట్గా పెట్టుకొని మొత్తం మనకి 3 జిల్లాలలో 616 బూతులు ఉన్నాయి. ఈ 616 నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్ లో ఒక 10 మందిని మనం బూత్ కి మన కార్యకర్తలు సిద్ధం చేసుకోవాలి. పేర్లు ఉండాలి, ఫోన్ నెంబర్లు ఉండాలి. మనం పైనుంచి ఏ సందేశం పంపించినా సోషల్ మీడియాను మనము పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈ ఓటర్లు గల్లీలు అయితే వరుస ఇంటింటి ఉన్నారు. ఆడొక్కరు ఉంటారు. ఒకరు అపార్ట్మెంట్లు ఉండొచ్చు, ఒకరు బైకాడు ఉండొచ్చు, ఒకరు ఇంటికాడు ఉండొచ్చు, ఒకరు గుడికాడు ఉండొచ్చు, ఇంకొకరు బడికాడు ఉండొచ్చు, ఇంకొక ఆయన కళ్ళు కాంపౌండ్ కాడు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు ఓటర్. మరి అట్లాంటప్పుడు మనం ఏదున్నాడో ఎత్తుకుంటూ పోలేం. కాబట్టి ఏడున్నా ఆయన ఫోన్ ఆయన ఎంబడి ఉంటుంది. అన్ని వేసుకున్నా వేసుకోకపోయినా ఇవాళ రేపు ఫోన్ మాత్రం జేబులో పెట్టుకుంటుంది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా మనం చిన్నకు ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్క ఓటర్కి చేరుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న యువకుల మీద ఉంది. చాలా మంది సెల్ ఫోన్లలో రికార్డ్ చేస్తుంది, సంతోషం. ఇది కాదు రికార్డ్ చేయాల్సిన, చిన్నకు ఓటు వేయాలనేది ఎవరికి వాళ్ళు ఒక మాట చెప్పి గ్రూప్లో పెట్టుంది. నేను ఫలానా, నేను రేవంత్ రెడ్డిని, నేను చిన్నకు అండగా నిలబడ్డా, చిన్నను గెలిపించడానికి ఒక 10 ఓట్లు నేను వేపిస్తా, ఇది నా ఓటు అని చెప్పి ప్రతి ఒక్కరు అని సోషల్ మీడియాలో గ్రూప్లో పెట్టాలి. అది 1 నుంచి 10కి, 10 నుంచి 100కు, 100 నుంచి 1000కి, 1000 నుంచి 10,000కు, అట్లా 6 లక్షల ఓటర్లకు చేరే వరకు ప్రతి ఒక్క యువకుడు చిన్న అభిమాని, నన్ను అభిమానించేటోళ్ళు, నేనంటే ఇష్టపడేటోళ్ళు, ప్రతి ఒక్కరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు అభిమానులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. వీళ్ళందరూ కూడా చేయాల్సిన కార్యాచరణ. ఆ పక్కన రావు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ పక్కన చిన్న బరిలో ఉంటే ఒకసారి ఆయనకు ఒకసారి ఈయనకి ప్రాంత ప్రజలు ఎక్కువసార్లు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళంటే, ఎవరు నీతిమంతులు అంటే, ఎవరు ప్రజల కోసం కొట్లాడతారంటే ఇద్దరికి మొదటి ప్రైజే ఇవ్వాల్సిన పరిస్థితులే. కాబట్టి చెరొకసారి అవకాశాలు ఇచ్చి సమానంగా మనపట్టి ప్రజలు ఈ ప్రాంతంలో ఒక మంచి రాజకీయాలకు పునాదులు వేసింది. 2018లో జరిగిన తప్పిదాన్ని చూసిన తర్వాత నిజంగా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ ప్రాంతంలో జరిగిన తప్పిదం తులసి వనంలో గంజాయి మొక్కను మల్పించింది. ఇవాళ ఈ వనపర్తి నియోజకవర్గంలో నీళ్ళు నిరంజన్ అని చెప్పి ఇల్లు తిరిగి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి నీళ్ళ ముసుగులో వరదలాగా అవినీతికి పాల్పడ్డోని ఇవాళ వనపర్తి నుంచి ఎమ్మెల్యే చెప్తుంటే ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటున్న సంగతి ఒక్కసారి ఆలోచన చేయండి. రంగాపురం గుడి దేవుడి పల్లకి మోసిండు. దానికి సంబంధించిన 30 ఎకరాల భూమి పెబ్బేరులో ఉంటే పసుల సంఖ్య ఉంటే కుట్టగిట్టి జైల్లో పెట్టుకున్నాడు. అనుచరులకు అక్రమంగా కట్టబెట్టాడు. దేవుడి పల్లకి మోసిండు కదా అని దేవుడికి భక్తుడు అనుకుంటూ మీరు, కానీ చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుగా ఆ రంగాపురం గుడి మీద కాదు, పెబ్బేరులో ఉన్న గుడి మాన్యమైన 30 ఎకరాలు సంవత్సరం
ఓడగొట్టిన ఒక దుర్మార్గమైన అవినీతి ఆలోచనలు ఉన్నోడు ఈరోజు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యింది. అక్కడనే ఆగిందంటే లేదు. రాజా రామేశ్వరరావు గారి కుటుంబం గుడి మాన్యాల కోసం వనపర్తిలా బంగారు నగర్ దగ్గర ఇచ్చిన 300 కోట్ల రూపాయల భూమిని గుడి కాదని కాంపౌండ్ కట్టి ఇవాళ 300 కోట్ల రూపాయల భూమిని తిరిగి తన బినామీ వ్యక్తుల పేర్ల మీద ఆ భూమి రాసుకొని కూడగట్టే సుప్రీంకోర్టు ఒంగబెట్టి పొద్దుతా అని చెప్తే ఎస్పీ గారు కాలు పెట్టి కాల్ చేస్తా అని చెప్పాల్సిన పరిస్థితి ఇవాళ వనపర్తికి వచ్చింది. నేను ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్తున్నా? కాలువల కాడ, భూముల కాడ, నీళ్ళ మునిగిన కాడ, నీళ్ళ పనులల్లా ఎన్ని నిధులు దోసుకుందో 2 ఎకరాలు కూడా లేని వాళ్ళు 100 ఎకరాల ఫామ్ హౌస్ కు ఎట్లా యజమానులు అయినో మీ కళ్ళ ముందరనే జరిగింది. ఒక్కసారి ఎమ్మెల్యే చేస్తేనే 100,000 కోట్లకు పరిగెత్తితే మరి 4 సార్లు ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీగా తెలంగాణ నుంచి ఎన్నికైన చిన్న ఎక్కడికి వెళ్ళాలి, ఇవాళ ఎక్కడున్నాడు? ఇవాళ చిన్నగాడు ధైర్యంగా మా అన్నకు ఓటైనా నేనైనా సంపద అయినా డాక్టర్ మల్లు రవి గారైనా వంశీకృష్ణ అయినా దేవుని సతీష్ మారి అయినా లేకపోతే ఎంఎస్ఆర్ సత్యరెడ్డి అయినా లేకపోతే జిఎంఆర్ అయినా మేము ఎందుకు గొప్పగా చెప్తున్నామంటే మమ్మల్ని ఎవరు ఎందుకేమంటున్నాం అట్లాంటి వాళ్ళని ఎవరు అడగలేదు, అడిగే ధైర్యం చెయ్యరు. మేము ప్రతిపాదిస్తున్న అభ్యర్థి 24 క్యారెట్ల బంగారం, నికాసైన బంగారం, కంటి లేని బంగారం. ఈ బంగారు తెలంగాణ సాధించడానికి మొట్టమొదటి పునాది రాయేసి వనపర్తి పాలిటెక్నిక్ గ్రౌండ్ లో 21 సంవత్సరం కింద మొదటి అడుగు వేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి నడుం బిగించిన నికాసైన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ బిడ్డ మన చిన్న అన్న సంగతి ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ ఈ నియోజకవర్గం అనాథ అయిపోయింది. ఈ నియోజకవర్గం ప్రతిష్ట కోల్పోయింది. ఈ తెలంగాణ రాష్ట్రం ప్రశ్నించే గొంతులు లేకుండా పోయింది. శాసన మండలిలో ఉత్తర తెలంగాణ నుంచి ప్రజల తరఫున ఎన్నికై వచ్చిన జీవనన్నకు తోడుగా భుజం కలిపి నిరుద్యోగ యువత గురించి, అమరవీరుల కుటుంబాల గురించి, ఉద్యమకారుల గురించి, రైతుల గురించి, అదే విధంగా ఇవాళ పిఆర్సి రానోళ్ళ గురించి, లేకపోతే సిపిఎస్ విధానం మీద కొట్లాడాలంటే జీవన్ రెడ్డి గారికి ఒక తోడు ఉండాలి, అవగాహన. ఇవాళ జీవన్ రెడ్డితో పాటు చిన్నారెడ్డి గారు ఇక్కడ, రాములు నాయక్ అక్కడ గెలిస్తే తెలంగాణ ప్రజల ప్రశ్నించే గొంతు శాసన మండలిలో వినిపిస్తుంది. ఇవాళ ఈ ప్రాంతం, ఇవాళ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రులు అనే వాళ్ళు అనుకోకుండా అవకాశం వచ్చిన ఓటర్లు అయినోళ్ళు కాదు. పట్టభద్రులైన వాళ్ళు పట్టుబట్టి తమ తల్లిదండ్రులు కష్టపడి కూలీనాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి పూజలకు పంపించి పీజీలు పిహెచ్డీలు చదివిస్తే ఆ పీజీలు పిహెచ్డీలు చదువుకునే యువకులు ఇవాళ వరంగల్ రవి చదువుకున్న యువకుడు ఇవాళ ఉద్యోగం లేకుండా ఈ వేదిక మీద వచ్చి ఇంకా తెలంగాణ ప్రజల కష్టాల మీద గజ్జగట్టి గొంగడేసుకొని పాడాల్సిన దిక్కుమాల పరిస్థితి ఇంకా తెలంగాణలో ఉందంటే తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ ఉద్యమకారుల ఆకాంక్షతో సాధించుకున్న తెలంగాణ రాలేదు. ఇవాళ గడిల నుంచి పాలిస్తున్న ఈ దొరలను 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టినప్పుడే ప్రజల ఆకాంక్షతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు అవుతుంది. మరి అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే శాసన మండలిలో ప్రశ్నించే గొంతులు ఉండాలా లేదా విఘ్నులైన పట్టభద్రుల ఓటర్లు ఆలోచన చెయ్యాలి. ఇవాళ నేను అడుగుతున్నా, మీరందరూ గత ఎన్నికలలో కుట్ర చేసి కుతంత్రాలు చేసి పోలీసులను వినియోగించి అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి కొడంగల్లో నన్ను ఓడించిన, జీవన్ రెడ్డి గారిని అక్కడ ఓడించిన, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇక్కడ ఓడించిన, చిన్నను వనపర్తిలో ఓడించిన, ప్రమాదాన్ని పసిగట్టిన తెలంగాణ ప్రజలు జీవన్ రెడ్డి
పార్లమెంట్కి పంపించింది. ఇంకా నల్లగొండలు ఓడగొడితే పోటీలు బిడ్డలు గుండెల్లో పెట్టుకొని పార్లమెంట్కు పంపించారు. కొడంగల్లో 10,000 మందితో పహార కాసి అర్ధరాత్రి నా ఇంటి తలుపులు ఎత్తుకుపోయి నేను కొడంగల్లో ఉన్నప్పుడు కాలు పెట్టే ధైర్యం చేయలేని కేసీఆర్ పోలీసులను పెట్టి నన్ను నిర్బంధించిన తర్వాతనే కొడంగల్కు వచ్చి ఎన్నికలు చేసి గెలిచింది. ప్రజలు ఆ ఓటమిని జీర్ణించుకోలేదు. బలవంతంగా అక్రమ సంపాదనతో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల తరఫున కొట్లాడే వాళ్ళని ఓడిస్తే ప్రజలు ఓడిపోలే. 4 నెలల మళ్ళీ మల్కాజ్గిరి నుంచి నన్ను పార్లమెంటుకు భారతదేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం నరేంద్ర మోడీ అమిత్ షా 2 పార్లమెంటు ఓట్లు కలిపితే కూడా నా మల్కాజ్గిరి అంత కాదు. అంత పెద్ద మల్కాజ్గిరి నుంచి గుండెల్లో పెట్టుకొని భుజాల మీద